కాలంలో మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలు మనం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఇటువంటి మాటలే తీతు పత్రికలో కూడా తీతుకు పౌలు గారు రాస్తూ ఉన్నాడు. రండి, తీతు పత్రిక 3వ అధ్యాయము 3, 4, 5 వచనాలు లేదా 6, 7 కూడా మనం కలిసి చదువుకుందాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకు ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మేమంతా కలిసి నిన్ను ఆరాధించాలని నీ పిల్లలముగా నీ రక్తము చేత కొనబడినటువంటి నీ అమూల్యమైన స్వకీయమైన సంపాద్యముగా నీ సొత్తైన ప్రజలుగా రాజులైన యాజక సమూహముగా చీకటిలో నుండి ఆశ్చర్యకరములైన వెలుగులోనికి పిలువబడినటువంటి పిల్లలముగా నేను స్తుతించటానికి ఆరాధించటానికి మీరు మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు, స్తోత్రాలు. వాతావరణం అననుకూలంగా ఉన్నప్పటికీ నీ పిల్లలు నిన్ను ప్రేమించి మరి ఏదో ఒక రీతిగా వీలు చేసుకొని ప్రభువా నిన్ను ఆరాధించడానికి రాగలిగిన ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే మరి ఆయా సదుపాయం లేక ఆగిపోయారో అటు వారిని జ్ఞాపకం చేసుకునండి. మీ కృప చొప్పున ఆదుకొని వారికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏదైనా మీరు అనుగ్రహించండి. మెట్టుకునైనా మేము కలిసి నేను స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు సహాయం చేయండి. మా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. నిలబడుచున్న మీ దాసుడు బలహీనుడు, అయోగ్యుడు, అపాత్రుడు మీరు ఎరిగిన వారు గనుక మీరు కనికరించి మీ కృప చూపించి నీ యొక్క ప్రజల క్షేమాభివృద్ధి నిమిత్తమై నీ మహిమార్థమై బలపరిచి వాడుకొనండి. మా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి, దీవెనకరంగా చేయండి. యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం బైబిల్ పట్టణంలో ఈ 2వ తిమోతి యొక్క ఇంట్రడక్షన్ మనం చూస్తూ వచ్చాం. పౌలు గారు కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే దాంట్లో 13 పత్రికలు పౌలు గారు రాస్తూ వచ్చాడు. 4 సువార్తలు, అపోస్తల కార్యములు, ప్రార్థన గ్రంథం, ఈ 6 పక్కన పెడితే 21 పుస్తకాలు కొత్త నిబంధనలో ఉత్తరాలు, పత్రికలు. ఈ 21 పత్రికల్లో పౌలు గారు 13 పత్రికలు రాస్తూ వచ్చాడు.
దాంట్లో 9 సంఘ పత్రికలు, 4 వ్యక్తిగతమైనటువంటి పత్రికలు. ఈ పత్రికలన్నిటిలో చివరి పత్రిక 2వ తిమోతి పత్రిక. అంటే ఆల్మోస్ట్ అలాగే ఆయన జీవిత చర్మాంకంలోకి వచ్చాడు. అందుకోసం చెప్తున్నాడు, నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు తుదముట్టించితిని అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి తన జీవితం ముగింపుకొచ్చిందని ఆయన బాగా ఎరిగినటువంటి వాడు. చెరసాల్లో ఉన్నాడు, శ్రమల్లో ఉన్నాడు. అనేక మంది విడిచిపెట్టారు. మనం చూసాం, ఆసియాలోని వారు విడిచిపెట్టారు. నేను మొట్టమొదట సువార్త పక్షమున వాదించుటకు నిలబడినప్పుడు ఎవరు నా పక్కన లేరు అంటాడు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపోయాడు అని అంటాడు. కాబట్టి అందరూ విడిచిపెట్టారు. కానీ ఈ అపోస్తలుడు ఆయన ఏమంటాము, నిస్పృహలో ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక విభ్రాంతిలో లేడు. నేను దేవుని సేవ చేశాను కదా, నేను ఇంత కష్టపడ్డాను కదా, ఎందుకు నా జీవిత చరమాంకంలో హాయిగా కూర్చొని కాలు మీద కాలేసుకొని మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ చక్కగా ప్రశాంతమైన జీవితంగా ఉండకుండా ఎందుకు చెరసాల్లో ఉన్నాను, ఎందుకు చలేస్తుంది, ఎందుకు తిమోతిని, బాబు తిమోతి నా అంగీ తీసుకొని రా నాయనా, నా చర్మ కాగితాలు తీసుకొని రా నేను చెప్పాలి అనుకోవట్లేదు. ఆయన చెప్తాడు, నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును గనుక నా శ్రమలను గురించి నేను సిగ్గుపడను. ఇక్కడ మన క్రైస్తవ జీవితానికి పునాది ఏంటంటే మన నమ్మిన దేవుణ్ణి ఎరగటం. దేవుణ్ణి ఎంతగా ఎరుగుతామో మన ఆత్మీయ జీవితం అంత బలముగా ఉంటుంది. చాలాసార్లు క్రైస్తవులు నిరాశలో నిస్పృహలో కూరుకుపోవడానికి కారణం ఏంటంటే మన దేవుణ్ణి ఎరగకపోవటం, ఆయన ప్రణాళికను ఎరగకపోవటం, ఆయన యొక్క శక్తిని ఎరగకపోవటం, ఆయన యొక్క బలము, ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వాన్ని ఎరగకపోవటం. ఇక్కడ మన ప్రయాసమంతా ఏంటంటే ఆయనను ఎరగటం. పౌలు గారు అంటాడు కదా, ఆయనను ఎరుగు నిమిత్తం, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టముగాను పెంటగాను ఎంచుకొనుచున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము ఏవేవి నాకు లాభకరములో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆరాధన కూడా ఎప్పుడు అర్థవంతంగా ఉంటుంది అంటే దేవునిని మనం ఎరిగి, ఆయనను రుచించి, ఆయనను తెలుసుకొని ఆరాధించటం. అది లేకుండా చేస్తే ఆరాధన ఏమవుతుంది? పర్ఫార్మెన్స్ అవుతుంది. ఆరాధన పర్ఫార్మెన్స్ కాదు. అది పాటలు పాడటం కానీ నోటితో ఆరాధించటం. ఇట్స్ నెవర్ అన్ ఎగ్జిబిషన్ ఆఫ్ అవర్ ఎలోక్వెన్స్. ఆరాధన మన భాష పటిమను చూపించే ప్రదర్శన కాదు. ఆరాధన మనం ఎంత మాధుర్యంగా పాడతామో చూపించే ప్రదర్శన కాదు. ఆరాధన మన వాయిద్యాలు ఎంత బాగున్నాయి అని చూపించేది కాదు. ఆరాధన ప్రభువుకి మన మధ్యలో ఆయనను ఎరిగి, ఆయన స్వభావమును ఎరిగి, ఆయన ఔన్నత్యమును ఎరిగి, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన వ్యక్తిత్వమును బట్టి ఆరాధించటం. మన జీవితంలో ఆయన ఏం చేశాడో ఎరిగి ఆయనను స్తుతించటం మనం చూస్తాం. అలా మనకు సహాయపడటానికి ఇక్కడ పౌలు గారు తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తిమోతిని బలపరుస్తున్నాడు, తిమోతిని సిద్ధపరుస్తున్నాడు. ఈ పత్రిక యొక్క మేజర్ థీమ్ ఏంటంటే నాతో కూడా శ్రమ అనుభవించుము. ఆ 8వ వచనంలో ఉంటుంది కదా, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైనను నన్ను గూర్చి ఆయన సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడమై ఉండుము. బీ పార్టేకర్ ఆఫ్ మై సఫరింగ్స్. 2వ అధ్యాయంలో కూడా చెప్తాడు, 3వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవం. క్రిస్టియన్ షుడ్ బి ప్రిపేర్డ్ టు ఎండ్యూర్ సఫరింగ్స్. నేటి దినాల్లో చాలామంది ఏం బోధిస్తున్నారు? యేసు ప్రభు నమ్మితే శ్రమలు ఉండవు, యేసు ప్రభు నమ్మితే కష్టాలు ఉండవు. కానీ బైబిల్ వారేం చేశారంటే అపోస్తలులు సంఘాన్ని శ్రమల కొరకు సిద్ధపరిచారు. తెస్సలోనికలు రాస్తూ పౌలు అంటాడు,
మీరు శ్రమను అనుభవిస్తున్నారు, వీటి కొరకు మీరు నియమింపబడుతున్నారని మేము ముందే మీకు చెప్పలేదా అంటాడు. పేతురు గారు అంటాడు, మీకు సంభవించున్న అగ్ని వంటి మహాశ్రమను బట్టి ఏదో ఒక వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడకుడి. లోకంలో మీ సహోదరులందరి దగ్గర ఇటువంటి శ్రమలు నెరవేరుతున్నాయి. ఇక్కడ మనం సైనికులం, యుద్ధానికి సిద్ధపడాలి. సైనికుడు ఇంట్లో కూర్చొని మాకు యుద్ధం వద్దు అనుకోవడానికి లేదు. మనం ఆత్మీయమైన యుద్ధ రంగంలో ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు చెప్తూ మరొకసారి అసలు మన రక్షణ ఎలా వచ్చిందో జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. తిమోతికి రాసిన పత్రికలోను, తీతుకు రాసిన పత్రికలోను దాదాపు ఈ 2 వర్సెస్ సేమ్ ఈకో చేస్తున్నాయి. చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మనం చూడంగానే మన టైంకి కొంచెం బౌండరీస్ పెట్టుకోవడానికి మీకు 5 పదాలు మీ మధ్యలో ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. మొట్టమొదటిది మన క్రియల చేత కాదు, మన క్రియలు కాదు. రెండవది ఆయన సంకల్పము. మూడవది ఆయన కృప. నాలుగవది రక్షణ. ఐదవది పిలుపు. ఈ 5 విషయాలు మనం క్లుప్తంగా చూద్దాం. కానీ పౌలు గారు ఏం చెప్తున్నాడు? మన క్రియలను బట్టి కాక. తీతుకు రాసిన పత్రికలో కూడా ఏమన్నాడు? 3వ అధ్యాయం 5వ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. చాలాసార్లు ప్రజలు అనుకుంటారు దేవుడు మనల్ని రక్షించాడు అంటే మనం స్పెషల్ అనుకుంటారు. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది మన క్రియలు మురికి గుడ్డవలే ఆయను. మురికి గుడ్డవలే ఆయను. మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉంటిమి. ఆదికాండంలో దేవుడు ఆదాముతో చెప్పాడు, ఆదామా ఆ పండు తినుదినమున నిశ్చయముగా నువ్వు చచ్చదు. thou wilt surely die. నిశ్చయంగా, ఏ డౌట్ లేదు, చచ్చిపోతావేమో కాదు. కానీ ఆదాము చనిపోలేదు భౌతికంగా. కానీ బైబిల్ చెప్తుంది ఒకని అవిధేయత వలన పాపము వలన మరణమును లోకములోనికి ఎలాగు ప్రవేశించునో అలాగునే పాపము చేసిన వారందరికీ మరణము సంప్రాప్తమాయను. మరణము ప్రవేశించింది. పౌలు గారు రాస్తాడు రోమాపత్రికలో, పాపం వలన వచ్చు జీతము మరణము. పాపం ఏం తీసుకొచ్చిందంటే మరణాన్ని తీసుకొచ్చింది. ఆత్మ సంబంధమైన ఆత్మీయమైనటువంటి మరణంలో ఉన్నాం. ఈ మరణంలో ఉన్న మనం ఏం క్రియలు చేస్తాం? ఏంటి మన క్రియలు? తీతుకు రాసిన పత్రికలో అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకు భోగములకు దాసులము, అసహ్యులము, ఒకరినొకడు ద్వేషించుకుంటున్నాం. ఇవి మన క్రియలు. పౌలు గారు రాస్తాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, మనం కూడా మీరు వాటిని చేయొచ్చు. 2వ అధ్యాయం 2వ వచనం, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి నడుచుకుని ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొనుచుంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు. ఇది మన యొక్క జీవితం. మన క్రియలు ఎలాంటివంటే అవి శరీర సంబంధమైనటువంటి క్రియలు. ఇటువంటి శరీర సంబంధమైనటువంటి క్రియల ద్వారా మనము దేవుణ్ణి ఎక్కడా కూడా సంతోషపెట్టలేము. యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనను స్వస్థత లేదు. మన జన్మమే పాపము. ఈ పాపములో ఉన్నటువంటి మానవుడు అత్యంత పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చి, ఇదిగో నా క్రియలు, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ సాల్వేషన్, నాకెందుకు ఇవ్వవు ప్రభువా నువ్వు చెప్పగలుగుతాడా? దేవుని దగ్గరకు వచ్చి పిల్లలు అప్పుడప్పుడు అడుగుతుంటారు, సార్ నేను కరెక్ట్ రాసా, నాకెందుకు మార్కులు వేయవు నువ్వు? అగో వాళ్ళకి వేసావు. ఇప్పుడు ఏ మానవుడు కూడా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నేను బాగా చదువుకున్నాను, నన్ను ఎందుకు రక్షించవు? పౌలు గారు ఏమంటున్నాడు? మన క్రియలను బట్టి కాక.
ఎక్కడా కూడా మన క్రియలు లేవు, మన క్వాలిఫికేషన్ లేదు, మనం మంచివారమని కాదు, మనం నీతిమంతులమని కాదు. ఆయన మన క్రియలను చూస్తే మనం ఎవ్వరము కూడా అక్కడ నిలబడలేం. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథం రాయబడింది, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలుగుతాడా? చిరుతపులి తన మచ్చలను పోగొట్టుకుంటుందా? నీ విస్తారముగా క్షారము రాసుకొనినను నీ పాపము నాకు కనపడతా ఉంది. మూర్ఖుని రోటిలో వేసి దంచినను వాని మూడత వాణ్ణి వదిలిపో. ఆ మూఢత్వం పోవాలని చెప్పి రోట్లో పెట్టి దంచినా కూడా మనిషిలో ఉన్న స్వభావము పోదు. ఈ మన క్రియలు. కాబట్టి ఎక్కడ కూడా మన క్రియలు మనకు ఆస్పదము కాకూడదు మన రక్షణలో. ఇది మనం ఎరగాల, ఇది మన వల్ల కలిగింది కాదు. మరి ఎలా వచ్చింది? రెండవ మాట, ఆయన స్వకీయ సంకల్పము, అనాది కాల సంకల్పము, జగత్పునాది వేయబడక మునిపే ఆయన యొక్క సంకల్పము, ఆయన ఏర్పాటు, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశములు, ఆయన ప్రణాళికలు. మన ఆరాధన ఎప్పుడు అర్థవంతంగా ఉంటుందంటే దేవుని ప్రణాళికలు ఎరిగినప్పుడు, దేవుని మార్గములను ఎరిగినప్పుడు, దేవుని కార్యములను ధ్యానించినప్పుడు, దేవుని యొక్క ఆలోచనలను మనం చూసినప్పుడు మన ఆరాధన అర్థవంతంగా ఉంటుంది. మన రక్షణ ఎలా వచ్చిందంటే ఆయన స్వకీయమైన సంకల్పము. ఎఫెసీ పత్రికలో చెప్తాడు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇట్స్ హిస్ పర్పస్, నాట్ అవర్ పర్పస్. మన సంకల్పము కాదు నేను రక్షణ పొందాలి, మన సంకల్పము కాదు. ఇది దేవుని సంకల్పం. ఎప్పుడు చేయబడింది? అనాది కాలముననే. ప్రాణగ్రంథంలో మాట చదువుతాం, జగదుత్పత్తికి ముందే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఈ సంకల్పము ఇప్పుడు మానవుడితో జరిగింది కాదు. ఆదికాండం 3వ అధ్యాయంలోనే రాయబడుతూ వచ్చింది. స్త్రీ సంతానమునకు నీకును విరోధము కలగజేస్తాడు. ఆ యొక్క స్త్రీ సంతానము నీ తలను చిదుగదొక్కుతును. ఆయన సంకల్పము, ఆయన ప్రణాళిక. ఈ రక్షణ మన సంకల్పము కాదు, ఇది కేవలం ఆయన చిత్తపూర్వకమైనటువంటి దయా సంకల్పం. బైబిల్లో మనం చూస్తాం, ఆయన సంకల్పములు మారవు, ఆయన ఉద్దేశములు శాశ్వతముగా ఉంటాయి. రండి, కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 135వ అధ్యాయము 6వ వచనము చదువుతారా? తన చిత్తమైనదంతయు జరిగించువాడు. 133వ కీర్తన 6వ వచనం. 33వ కీర్తన 6వ వచనం తీసారా? 33వ కీర్తన 6వ వచనం. యెహోవా అక్క కిందికి వద్దాం లేక 10వ వచనం. అన్యజనుల ఆలోచనలను వ్యర్థపరచును, జనముల యోచనలను నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము తరతరములకు ఉండును. ఇది దేవుని సంకల్పం. అందుకోసం ఇది మనుషులు మార్చేది కాదు, ఇది మనుషుల వలన కలిగింది కాదు, ఇది దేవుని యొక్క సంకల్పం. ఎప్పుడు జరిగింది? జగత్పునాది వేయబడక మునుపే. మనం పుట్టినప్పుడు కాదు, మనం గర్భములో పడినప్పుడు కాదు, ఇది అనాది కాలముననే దేవుడు సంకల్పించాడు. వాళ్ళు ప్రార్థన చేస్తారు, అపోస్తల కార్యములు ఏమని ప్రార్థన చేస్తారు? ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును. చూస్తారా? అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం ఎన్నో వచనమ్మా? 27వ వచనం. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును,
వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఆయన నిర్ణయించాడు, ఆయన సంకల్పం. అందుకోసమే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు వారితో చెప్తాడు. ఏం చెప్తాడు? ఇశ్రాయేలు, మీరేదో జనమునకు లెక్కకు ఎక్కువని దేవుడు మిమ్మును ఏర్పరచుకోలేదు. ఇది మీరేదో లెక్కకు ఎక్కువని కాదు, ఆయన మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సంకల్పమైంది కాబట్టి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. 2 విషయాలు చూసాం. మొట్టమొదట, మన క్రియల ద్వారా మనము దేవుని దగ్గర నిలవబడలేము. నో మ్యాన్. మన ఉపవాసం చేయటం ద్వారానో, చందా ఇవ్వటం ద్వారానో, అవుట్వర్డ్గా మనమేదో తీసేయటం ద్వారానో మనము ప్రభు దగ్గర అవన్నీ కూడా ప్రభు లేకుండా చేసే క్రియలన్నీ కూడా ఒకటి లేకుండా సున్నాలు పెట్టినట్టే. ఒకటి లేకుండా ఎన్ని సున్నాలు పెట్టినా అవన్నీ సున్నానే. అవే క్రియలు. క్రియలకు వ్యతిరేక పదం ఏంటి? కృప. మూడవది కృప. మొదట చూసాం, మన క్రియలు కాదు. రెండవది ఆయన సంకల్పము. ఇది ఆయన సంకల్పం. మూడవది ఇది ఆయన కృప. కృప కృప ఈ బైబిల్ దేవుని కృపను బయలుపరుస్తుంది. పౌలు గారు చాలా చక్కని పదాలు వాడుతున్నాడు. చూడండి, ఈ కృప ఎలా బయలుపరచబడిందంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ కృప బయలుపరచబడింది. చూడండి, క్రీస్తు యేసును మన రక్షకుని, ఎక్కడ చదువుతున్నా నేను, 2వ తిమోతి 1వ అధ్యాయం 9-10 మధ్యలో ఉంది. చూడండి, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడింది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది. తీతుకు రాసిన పత్రికలో కూడా చూడండి, 3వ అధ్యాయం 6వ వచనంలో మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. మనకు బాగా తెలిసిన పదాలే. ఎఫెసీ అధ్యాయం 1వ అధ్యాయం 7వ వచనంలో తన కృపామహదైశ్వర్యము చేత మన అపరాధములకు ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇదేంటంటే కృప. 2వ అధ్యాయం 9వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే, ఎవడును అతిశయపడ వీలు లేదు. పౌలు గారు మనకు అనిపిస్తుంది, పౌలు గారి పత్రికలు చదివితే ఈ కృపను ఎంత రుచించాడు అంటే, అందుకోసం ఆయన అంటాడు, నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలన మాత్రమే అయి ఉన్నాను. ఒకవేళ పౌలు గారు నిజంగా బోస్ట్ చేసుకోవాలంటే, నేను మిగిలిన అపోస్తలు అందరికంటే బాగా చదువుకున్నాను, వాళ్ళంతా చేపలు పట్టేవాళ్ళు, నేను గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నాను, వాళ్ళకి పెద్ద చదువు రాదు, నేను పిహెచ్డి చేశాను, నాకు లేఖనాలు బాగా తెలుసు. ఎక్కడ పౌలు గారిలో అతిశయం మనకు కనపడదు. ఎందుకంటే పౌలు గారు ఎరిగాడు, ఇది దేవుని కృప, ఇది దేవుని కృప. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చదువుతాం చక్కని మాట. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. ఈ కృప రక్షణార్థమైనటువంటి కృప. ఏంటి కృప అంటే? అర్హత లేని వారికి, పాస్ కాని వాళ్ళని పాస్ మార్కులు ఇచ్చేది కృప. మనం చదువుతాం యోహాను సువార్తలో, ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపకి వ్యతిరేక పదాలు ఏంటి? క్రియలు. క్రియల ద్వారా రక్షణ కాదు, కృప ద్వారా రక్షణ. ఇక్కడ పౌలు గారు గలతీ పత్రికలో చెప్పాడు, అయ్యలారా సున్నతి ద్వారా మీకు రక్షణ రాదు. అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డ తర్వాత దానికి గుర్తుగా సున్నతి పొందాడు తప్ప సున్నతి పొందడం ద్వారా రక్షణ రాదు.
రక్షణ కృప ద్వారా మాత్రమే. ఏ మనుషుడు అతిశయించటానికి లేదు. ఎవ్వరు కూడా నేనేదో స్పెషల్ కనుక దేవుడు నన్ను రక్షించాడు అనుకోవటానికి లేదు. అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా మనకున్న ఏకైక ఆధారం సోలా గ్రాటియా, దేవుని కృప మాత్రమే. ధర్మశాస్త్రము కాదు, కృప. క్రియలు కాదు, కృప. మన మెరిట్ కాదు, కృప. మన రక్షణలో దేవుని మహాకృపను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు? మనం దీనికి అర్హులము కాదు, మనం దీనికి పాత్రులము కాదు. ఆయన అనంతమైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. మనం పాపములో సతమతమైపోతున్నాం. పాపమును బట్టి దేవుని ఉగ్రతకు పాత్రులమైతూ వచ్చాం. దేవుని ఉగ్రత మన మీద ఉండబడుతూ వచ్చింది. కానీ దేవుని స్తోత్రం, మనల్ని ఆయన రక్షించాడు. కారణం ఏంటి అంటే కేవలము కృప. అది తప్ప ఇంకా వేరే కారణం ఏమీ కనపడదు. ఒకవేళ ఎవరన్నా నేను మంచివాడిని కాబట్టి, లేకపోతే నేను చదువుకున్నాను కాబట్టి, లేకపోతే ఫలానా కులం కాబట్టి, ఫలానా మతం కాబట్టి అనుకుంటే అది చాలా అవివేకం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. కానీ ఈరోజు ఉదయకాల సమయంలో మన ఆరాధనలో భాగం ఏంటంటే మన క్రియలను బట్టి మనము దేవుని దగ్గరకు రాలేదు. మన క్రియలు దే విల్ నాట్ క్వాలిఫై us టు బి హిస్ చిల్డ్రన్. రెండవది, ఇది కేవలం ఆయన సంకల్పం. మూడవది, ఇది కేవలం ఆయన కృప. ఆయన కృప చేత. నాలుగవది, రక్షణలోకి తెచ్చుకొచ్చాడు దేవుడు. ఈ రక్షణ అనే పదం చాలా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను కలగలిపిన పదం కదా. రక్షణలో పాపక్షమాపణ ఉంది, రక్షణలో నిత్య జీవ వరం ఉంది, రక్షణలో నీతిమంతులముగా తీర్చబడుట ఉంది, రక్షణలో దేవుని పిల్లలమవుతూ ఉన్నాం, రక్షణలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. రక్షణ అనేది ఇది అద్భుతమైన కృప. దేని నుంచి రక్షణ? యేసు అనగా తన ప్రజలను వారి పాపములో నుండి ఆయనే రక్షించును. పాపము నుండి రక్షణ. ఇక్కడ బైబిల్లో మనకు తెలుసు కదా, 3 tenses: ఫ్రమ్ ద పనిష్మెంట్ ఆఫ్ ద సిన్, ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద సిన్, అండ్ వన్ డే విల్ బి ఫ్రీ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద సిన్. పాపం యొక్క శిక్ష నుండి రక్షణ పొందాం, పాపం యొక్క శక్తి నుండి రక్షణ పొందుచూ ఉన్నాం. ఒకనాడు మనకు రక్షణ రాబోతుంది, అంతిమమైన రక్షణ. అక్కడ పాపము యొక్క ఉనికి లేదు. కాబట్టి యేసు ప్రభువారు వచ్చిన కారణం ఏంటంటే ఈ పాపము నుండి రక్షణ. ఎందుకు పాపం రక్షణ ఎందుకు కావాలి? పాపము వలన దేవుని ఉగ్రత మనుషుల మీద ఉంది. పేతురు గారు రాస్తాడు, మీ విశ్వాసమునకు ఫలము ఏంటి? ఆ విశ్వాసమునకు ఫలము ఆత్మరక్షణను పొందుచు. పిల్లరా, ఈ రక్షణ ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే దీని ద్వారా మనము దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డాం. యుగ యుగములు దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డాం. అంత మాత్రమే కాదు, మనం దేవుని పిల్లలమయ్యాం. ఎందరు ఆయన అంగీకరించరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. దేవుని పిల్లలమైనాం. ఇప్పుడు చిన్నపిల్లలారా, మనం ఇంకా ఏమోదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాం. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు దేవుడు మనకెట్టి ప్రేమను అనుగ్రహించను. చూడుడి, ఏంటి రక్షణ? ఒకటి, లీగల్లీ, జుడిషియల్లీ వీఆర్ డిక్లేర్డ్ యాజ్ రైచియస్ పీపుల్. ద ఫస్ట్ పార్ట్. లీగల్గా న్యాయమూర్తి వీళ్లకు శిక్ష లేదు, హీ డిక్లేర్డ్ యాజ్ రైచియస్. మనం నీతిమంతులముగా ప్రకటించబడ్డాం.
It's not mere judicial declaration, but what happened at the time of salvation. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయటం. ఇలా రక్షణ అంటే ఇదేదో కేవలం మనం చెయ్యెత్తి మనం ప్రార్థన చేసి పొందామనుకునేది కాదు. దేవుడు మనలను తిరిగి జన్మింపజేస్తున్నాడు. పాపము చేత అపరాధము చేత చచ్చిన మనము, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావము, నూతన రుచి, నూతన హృదయము. మనం చదువుతాం కదా పాత నిబంధనలు కూడా, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను. మీ పాత స్వభావమును తీసివేసి నూతన స్వభావము, నూతన హృదయము, నూతనమైనటువంటి ఆత్మ మీలో పుట్టించెదను. రక్షణ అనేది కేవలం బాహ్యమైనది కాదు. లోపల రక్షణ అనగా పాపము చేత చనిపోయిన మానవుడు, అపరాధముల చేత మరణించిన మానవుడు, అనగా దేవునితో సంబంధము లేని మానవుడు, దేవుడంటే ఇష్టము లేని మానవుడు, దేవుడంటే ద్వేషించేటువంటి మానవుడు కదా. కొలసీ పత్రికలో పౌలు గారు రాస్తూ అంటాడు, మీ మనస్సులో విరోధ భావము కలిగిన మిమ్మును కూడా, న్యాచురల్ మ్యాన్ ఈజ్ ఎనిమీ ఆఫ్ గాడ్. దేవుడంటే ఇష్టం లేదు, విరోధం. రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఏలయనగా మనం ఇంకను శత్రువులమై ఉండగా, ఇలాంటి మానవుడు దేవుణ్ణి ప్రేమించేటట్లు, దేవుని కొరకు ఆశపడేటట్లు, దేవుడంటే ఇష్టపడేటట్లు ఎలా జరుగుద్ది ఇది? ఎలా జరుగుద్ది ఇది? దేవుడంటే అసలు ఇష్టం లేదు, దేవుడంటే ద్వేషం, దేవుడంటే కోపం. ఈ వ్యక్తి ఇప్పుడు దేవుడు నాకు కావాలి ఎందుకు వస్తున్నాడు అంటే, అప్పటిదాకా ఆలోచించకుండా, అప్పటిదాకా సరిగా ఆలోచించక ఇప్పుడు సరిగా ఆలోచిస్తున్నాడా? కాదు. లోపల పునర్జన్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఆ జీవము, దేవుని జీవమును మనలో పుట్టించాడు. అందుకోసమే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మనం చదువుతాం కదా, అవిశ్వాసులు అన్యజనులంట అంధకారమైన మనస్సు చేత తమ హృదయ కాఠిన్యము వలన, తమలోనున్న హృదయ కాఠిన్యము వలన దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, దే వర్ ఏలియనేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ గాడ్. ఒక విశ్వాసికి తేడా ఏంటంటే, అవిశ్వాసిలో భౌతికమైన జీవం ఉంది కానీ దేవుని జీవము లేదు. దేవుని జీవము లేదు. ఒక విశ్వాసులో ఏముందంటే దేవుని జీవముంది. యేసు ప్రభువారు అన్నాడు, గొర్రెలకు జీవము కలుగునట్లును అది సమృద్ధిగా కలుగునట్లును నేను వచ్చి ఉన్నాను. రక్షణలో మనం బ్రతికించబడుతున్నాం. ఇది రక్షణ అంటే. ఇంత గొప్ప రక్షణ ఇది మన వల్ల కలిగింది కాదు, ఇది మనం తెచ్చుకున్నది కాదు, ఇది దేవుడు కలగజేసేది. దేవుడు మనలో చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యము. అందుకోసం యేసు ప్రభువారు అన్నాడు, నేను జీవాహారము, నన్ను తినండి. నేను జీవజలము, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నడూ దప్పికొనడు. మీరిచ్చే నీళ్ళు తాగేవాడు, ఈ నీళ్ళు తాగేవాడు దప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీళ్ళు త్రాగేవాడు ఎందుకు? ఇది జీవజలము, నేను జీవాహారము, జీవం ఇయ్యటానికి నేను వచ్చాను. రక్షణలో మనం ఆ జీవమును పొందాం. ఆ రక్షణ లేకపోతే మనలో దేవుని జీవము లేదు. ఇది మనం తెచ్చుకునేది కాదు, ఇది దేవుడిచ్చింది. అందుకోసమే ఎంత గొప్ప రక్షణ అంటాడు హెబ్రీ పత్రికలో. ఇంకేం చెప్తాడు? నిత్యమైన రక్షణ. ఈ జీవం ఎలాంటి జీవం? ఇది నిత్య జీవం. దేవుడు మనకిచ్చిన జీవము
ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు తనలో దేవుడు జీవం ఇస్తున్నాడే, ఈ జీవము ఎన్ని రోజులు ఉండే జీవము? ఇది నిత్యమైనటువంటి జీవము, ఇది నిత్య రక్షణ, ఇది పూర్ణముగా సదాకాలము వరకు మనల్ని సంపూర్ణులుగా చేసినటువంటి రక్షణ. దీన్ని బట్టి మనం ప్రభువును స్తుతించకుండా ఎలా ఉండగలుగుతాం? ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత, ప్రభువా ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలు, ప్రభువా ఉద్యోగం ఇచ్చావు నీకు వందనాలు, ప్రభువా మంచి ఇల్లు ఇచ్చావు నీకు వందనాలు, లేకపోతే ఇంకేదో ఇచ్చావు. హౌ ఫూలిష్ వీఆర్ ఇఫ్ యూ డూ లైక్ దట్. ఈ రక్షణ ఎలా వచ్చింది? రక్షణ కలుగ్గాక అనలేదు దేవుడు. వెలుగు కలుగ్గాక అన్న దేవుడు రక్షణ కలుగ్గాక అనలేదు. ఆ పరలోకమును విడిచిపెట్టి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఏం జరిగింది ఆ క్రిస్మస్ టైంలో? దేవాది దేవుడు, ఆత్మరూపి అయిన దేవుడు తనను తాను శరీరముగా మారాడు. ఎప్పటి వరకు ఇది? ఈ లోకంలో ఉన్నంత వరకు కాదు. ఆయన శరీరధారి అయ్యాడు. ఇన్కార్నేషన్. అనంతమైన దేవుడు ఫైనైట్ పరిమితమైన మానవ రూపంలోకి వచ్చాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా అన్నాడు, చూడండి నా గాయాలు, నా చేతులు చూడు, నా గాయాలు చూడు. దిస్ ఇస్ ఇన్ఫైనట్లీ అమేజింగ్ mystery that God taking the form of human being forever. It's not that ఒక షర్ట్ వేసుకొని 33 సంవత్సరాలు ఈ శరీరం షర్ట్ వేసుకున్నా ఇక అయిపోయింది, ఈ శరీరం తీసి పక్కన పెడుతున్నా కాదు. ఆయన శరీరధారి అయ్యాడు, భాగమైపోయాడు. అవర్ సాల్వేషన్ ఈజ్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ థింగ్ that has been given very freely to us. అది అత్యంత అమూల్యం. ఎందుకు అమూల్యం? యేసు ప్రభువారు రక్తము కార్చాడు. అందుకోసమే పేతురు గారు రాస్తాడు, వెండి బంగారము వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితేరని మీరు పిల్లరా. మన రక్షణ ఇది అద్భుతమైనటువంటి రక్షణ. ద మిస్టరీ ఆఫ్ సాల్వేషన్. ఈ రక్షణ ఔన్నత్యము ఇది మనం వీ కెనాట్ ఫాథమ్ ద డెప్త్స్ ఆఫ్ ఇట్. మనం దీన్ని ఒక లోతులను గ్రహించలేము. ఈ రక్షణ బట్టి ప్రభువును స్తుతించకుండా ఎట్లా ఉంటాం? ఏం వింటున్నాం? ఆ దేవుని ఉగ్రత నుండి మనం రక్షించబడ్డాం. అంత మాత్రమే కాదు, ఈ రక్షణలో మన లోపల దేవుడు పాత స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావం ఇచ్చాడు. పాత హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెనిచ్చాడు. దేవుని జీవమును మనలో ఉంచాడు, నిత్య జీవము. అంతేకాదు, రక్షణలో ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. మీ దేహములు మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నవని మీరు ఎరుగరా అని రాయబడినట్లుగా మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటున్నాడు, మనతో మాట్లాడటానికి, మనల్ని ధైర్యపరచటానికి. అందుకోసం తిమోతికి రాస్తూ పౌలు గారు అంటాడు, పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇయ్యలేదు, శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ఇది రక్షణ. ఎంత గొప్ప రక్షణ! చివరిగా 5వది, పరిశుద్ధమైన పిలుపుతో మిమ్మును పిలిచాడు. ప్రియరా, ప్రభు పిలవటం కేవలం రక్షణ కొరకు మాత్రమే కాదు. పేతురు గారు చక్కని మాట రాస్తాడు 5వ అధ్యాయంలో. ఏమంటాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు దేనికి పిలిచాడు మనల్ని అంటే నిత్య మహిమ, ఫర్ ఇటర్నల్ గ్లోరీ, టు బీ విత్ హిమ్ ఫర్ ఎవర్. అవర్ కాలింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ వరల్డ్.
మన పిలుపు ఈ లోకానికి పరిమితం కాదు. తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. పౌలు గారు అంటాడు ఫిలిప్పీ 3వ అధ్యాయంలో, దేవుని ఉన్నతమైన పిలుపు అంటాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ ఇట్స్ ఎ హెవెన్లీ కాలింగ్, ఇట్స్ ఎ హై కాలింగ్. అంతేకాదు ఇది పరిశుద్ధమైనటువంటి పిలుపు. పేతురు అంటాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన దేవుడు మనల్ని పిలిచింది ఉన్నతమైన పిలుపు. దేవునికి స్తోత్రం. రోమపత్రికలో పౌలు గారు చెప్తాడు, దేవుడు తన పిలుపు విషయంలోను వరము విషయంలోను పశ్చాత్తాపడ్డు. చూద్దామా, రోమపత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడు. హీ విల్ నెవర్ రిపెంట్ ఆఫ్ హిస్ కాలింగ్. దేవుడు మనల్ని పిలిచినవాడు, నేను ఎందుకు పిలిచాను వీళ్ళని అని చెప్పి అనుకునేవాడు కాదు. ఈ ఉదయకాల సమయంలో 5 విషయాలు చూస్తూ వచ్చాం. మన క్రియలను బట్టి కాదు, మన క్రియలు మురికి గుడ్డల వంటివి. రెండవది, ఇది దేవుని సంకల్పం. ఇది మన సంకల్పం కాదు, మన ఆలోచన కాదు, మన ప్రణాళిక కాదు, ఇది దేవుని సంకల్పం. నోబడీ కెన్ థ్వాట్ ద గాడ్స్ పర్పసెస్, నాట్ ఈవెన్ సైటన్, మ్యాన్ ఆర్ ఎనీబడి. దేవుడు ఉద్దేశించిన దాన్ని ఎవ్వరు కూడా చెరపలేరు. దేవుని స్తోత్రం. దాన్ని బట్టి యెషయా గ్రంథంలో దేవుడు చెప్తాడు, నేను ఉద్దేశించి ఉన్నాను, నేను దాన్ని స్థిరపరచదను. నేను ప్రవచించి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్చదను. నోబడి. సాతాను ప్రయత్నం చేస్తాడు, కానీ అది వాడి వలన అయ్యేది కాదు. దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యములు అవెంతో గంభీరము. మూడవది ఇది ఆయన కృప. ఎలాంటి కృప? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో తనందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడచిపోదు. సమాధానార్థమైన నిబంధన తొలగిపోదు. ఆకాశము కంటే ఎత్తైనటువంటి కృప. ఇది మన వలన కలిగినది కాదు. నాలుగవది మన రక్షణ చూస్తూ వచ్చాం. ఈ రక్షణలో మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. మన శిక్ష అంతా తీసివేయబడింది. మన పాప శిక్ష తొలగించబడింది. మనం నీతిమంతులమయ్యాం, దేవుని పిల్లలమయ్యాం. నూతనమైన స్వభావము, నూతనమైన ఆలోచన, నూతనమైనటువంటి రుచి, నూతన హృదయము. నౌ విత్ దిస్ హార్ట్ క్రేవ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకైన ఆకలి, నీతి కొరకైన ఆకలి ఎలా వచ్చింది? మన స్వభావము మార్చము. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. ఇది నిత్య రక్షణ, ఇది పూర్ణమైన రక్షణ, సిలువలో ముగించబడిన రక్షణ. వి నీడ్ నాట్ యాడ్ ఎనీథింగ్ టు ఇట్. మనం ఏదో క్రియలు చేసి దాన్ని కలపడానికి లేదు. ఇట్స్ కంప్లీటెడ్. చివరిగా మనం చూసాం మన పిలుపు. దేవుడు మనల్ని పిలిచాడు పరిశుద్ధమైన పిలుపుతోటి, ఉన్నతమైన పిలుపుతోటి, పర సంబంధమైన పిలుపుతోటి పిలిచాడు. ఇది శాశ్వతమైన పిలుపు. ఇది దేనికి? నిత్య మహిమకు. చాలా ఉన్నాయి, బట్ తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవుడు అని రాయబడుతూ వచ్చింది. ఆయన మహిమకు మనల్ని పిలిచాడు దేవుడు. దీన్ని బట్టి ప్రభువును, దీంట్లో మన పాత్ర ఏంటి చెప్పండి? ఇన్ని విషయాలు చూసాం కదా, మనం ఏం చేసామని దీనికి? మనం ఎక్కడ కనపడుతున్నాం? అక్కడ లేదు. ఇది కేవలం దేవుని ఉచితమైన కృప. ఈ తలంపులను బట్టి మనం ప్రభువుని ఆరాధిస్తాం. మనం లేచినప్పుడు పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.